బీజేపీ హయాంలో రసాయన ఎరువులు రెట్టింపయ్యాయని నిజామాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. యూరియా బ్యాగ్కు 50 కేజీల నుండి 45 కేజీలకు చేసిన ఘనత బీజేపీదేనని మండిపడ్డారు. దేశంలో అతి ఉత్పాదక రంగం వ్యవసాయంపై రైతు పరోక్షంగా ప్రత్యక్షంగా ఆధారపడి ఉన్నారని తెలిపారు. కరెంటు మీద ఆధారపడిన రైతుకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు జీవన్ రెడ్డి. జనానికి అందుబాటులో ఉండేది ఇస్తుందో టీసీగా ఎమ్మెల్యే అంటే ఇట్లుండాలి, అప్రోచబుల్ ఉండాలి. సమస్యలు చెప్పుకోవడానికి వరకు ఏది ఇస్తుందో రిసీవింగ్ ఉండాలి. పని ఒకటి అయితే ఒకటి కాదు, తర్వాత విషయమే. కసురుకోవద్దు అని చెప్పి అంటున్నా, డాంబి కాలొద్దు అని చెప్పి అంటున్నా. ఎమ్మెల్యేకి అలవాటే భయపడ్డా గీతికాయగా. ఇప్పుడు మీ ముందు ఎమ్మెల్యే సంగతి, ఎంపీ సంగతి, ఇద్దరు సంగతి. ముందు కలవాలని ధైర్యం తెచ్చుకోవాలి. ముందు కలవాలి. ఈ సంగతిలో మాకు తెలియదు, నేను బయట వెళ్ళి చెప్తున్నాను. మీరంటే మీడియా కాబట్టి కొద్దిగా ధైర్యంగా పోతారు. మీడియా ధైర్యం వాళ్ళకు ఉంటుంది, ఎందుకంటే ఎక్కడ ఎక్స్పోజ్ చేస్తారో అని చెప్పి ఇద్దరు కొద్దిగా మర్యాదగా ఉంటాడు కావచ్చు. థ్యాంక్ యూ.